కొనసాగుతున్న కక్ష సాధింపు పుష్ప 2 తొక్కిసలాట కేసులో A11గా అల్లు అర్జున్. దీని మీద నాగార్జున గారు ఏమైనా స్పందిస్తారా? ఈ ఈ తెలంగాణలో అయినప్పటికి కూడా ఓవరాల్గా ఆయన అల్లు అర్జున్ అందరికీ ఫేమస్ కదా. దాని మీద ఏపీలో జరిగిన తొక్కిసలాటల్లో ఇట్లాంటి కేసులు ఏం పెట్టలేదు కదా ఆ రోజుల్లో జగన్ గారి టైంలో. కానీ ఇక్కడ అల్లు అర్జున్ గారి కేసు కేవలం డైరెక్ట్గా ఛార్జ్ షీట్ కూడా వేస్తారు ఇప్పుడు. సరే, ఆ కేసులో ఎవరెవరిది తప్పు ఏం తప్పు అనే దానికి పోకపోయినా ఒకటి మాత్రం చెప్తున్నాను, అల్లు అర్జున్ గారిని తొక్కిసలాటకి సంబంధించి అతన్ని ముద్దాయిగానో నిందితుగానో పేర్కొంటూ ఓ ప్రభుత్వం ఛార్జ్ షీట్ వేసింది. సార్, అల్లు అర్జున్కైనా నాగార్జున యాదవ్కైనా అక్కడ ఉన్నటువంటి పురుషోత్తం గారికైనా లేకపోతే మీకైనా అందరికీ ఒకటే ఫార్ములా ఉంటే బాగుండేది అనేది మా ఒపీనియన్. ఎందుకు చెప్తున్నామంటే గోదావరి పుష్కరాల్లో ఎంతమంది చనిపోయారు? 25 మంది చనిపోయారు. దానికి కారణం ఎవరు? స్పష్టంగా అడుగుతున్నాం సార్. చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు కదా. ఈ రోజు మేము ఏం అడుగుతున్నామంటే అల్లు అర్జున్ గారికి వర్తించినటువంటి అదే ఐపీసీ సిఆర్పిసి సెక్షన్స్ ఎందుకు చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి వర్తించవు? మేము అదే అడుగుతున్నాం. మీరు అడగటం వరకు ఓకే. కేసు ఆ రోజుల్లో కేసు అంటే అఫ్ కోర్స్ చంద్రబాబు గారి టైంలోనే జరిగింది. కానీ ఆయనేమో కమిషన్ వేసుకుని ఏదో మొత్తం ఇచ్చేసేసుకున్నారు. తర్వాత వచ్చిన మీ గవర్నమెంట్ కూడా పట్టించుకోలేదు కదా. అదే సార్, భక్తుల మూఢనమ్మకాల వల్లనే ఆ మృతి జరిగింది అని చెప్తున్నారు సార్. దానికి మనం ఏం చేయమంటారు? మేము చంద్రబాబు నాయుడు గారి లాగా ప్రతీకారం అంటే మీరు ఏదో చెప్పారు, అబద్ధాలు అభాండాలు అరాచకాలు అప్పులు ఆంధ్రప్రదేశ్ అంటున్నారు. కానీ మీరు చెప్పినంత ఈజీగా లేదు సార్. ఏపీ అంటే ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్ అనేవాళ్ళం. ఇప్పుడు ఏపీ అంటే అహంకారం, పీడించడం. ఏ అంటే అణిచివేతలు, పి అంటే పైశాచికం, ఏ అంటే అటాకింగ్, పి అంటే ప్రాపగాండా. ఈ రోజు మేము చెప్తున్నాం సార్, సందర్భం వచ్చింది కాబట్టి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అని అంటున్నారు కదా. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి అటువంటి మనస్తత్వం ఉండుంటే గోదావరి పుష్కరాలకు దంచినటువంటి కమిషన్ మళ్లీ సిట్టేసి మళ్లీ భువనేశ్వర్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, బ్రాహ్మణి గారిని మొత్తాన్ని సిట్టు విచారణకు పిలిచి సిట్టు విచారణలో వీరి ద్వారానే తప్పులు జరిగినాయని చెప్పి అందరి మీద కేసులు చేసి అందరి మీద అరెస్ట్ చేసి అందరిని అరెస్ట్ చేసేవాళ్ళం. అట్ట కాకుండా ఈ రోజు చూసారా, ఎప్పుడో 2022లో జంగారెడ్డిగూడెంలో ఎవరో కల్తీ మద్యం కాదు సార్. మాది అలాంటి మనస్తత్వం గాని ఉంటే మేము అలా చేసేవాళ్ళం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ అటువంటి వాటిని ప్రేరేపించరు. అటువంటి ప్రతీకార రాజకీయాలు చేయరు. ప్రతీకార రాజకీయాలు చేస్తుంటే చంద్రబాబు నాయుడు పరిస్థితి వేరేది ఉంది. మరి కొమ్మినేని గారు ఈ రోజు మరి గోదావరి పుష్కరాల సంగతి ఏంది అని మీరు అడిగారు కాబట్టి మా సోషల్ మీడియా మాకు సంబంధించిన వాళ్ళు కూడా చేస్తారని మళ్ళీ ఈసారి ఏమైనా ఉంటే ఎంక్వైరీ కమిషన్ ఏమని మేమందరం జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాలా. ఈ రోజు మేము అడుగుతున్నామంటే కందుకూరులో ఎటువంటి సంఘటన జరిగింది చంద్రబాబు నాయుడు మరి అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు కదా. అప్పుడు కూడా మరి చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా. మొన్న సార్ 4 రోజుల క్రితం తిరుపతి తొక్కిసలాట జరిగింది. పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు. ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారు సార్? అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారి పైన కానీ, అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ గారి పైన కానీ, అక్కడ ఉన్నటువంటి డిఆర్ఓ గారి గురించి కానీ, అక్కడ ఉన్నటువంటి టీటీడీ ఈఓ గురించి కానీ ఎవరి మీద చర్యలు తీసుకున్నారా? నిర్బంధంగా అక్కడ తిరుమలలో టికెట్ల కోసం అక్కడ తొక్కిసలాట జరిగింది అని చెప్పారు. అటువైపున మళ్ళీ దేవాలయాల్లో ఉత్తరాంధ్రలో ఒక చోట తొక్కిసలాట జరిగింది. సింహాచలంలో గోడగులు ఒకరు చనిపోయారు. నిన్నగాక మొన్న దేవుడు కృప ఉంది కాబట్టి సరిపోయింది. ఇదే తిరుమలలో చాలా చిన్నపిల్లలు కూడా ఇబ్బంది పడి క్యూ లైన్ లో ఇబ్బందులు పడే పరిస్థితి జరిగింది. అల్లు అర్జున్ గారికి ఒక రూలు, చంద్రబాబు నాయుడు గారికి ఒక రూల్ అనేది ఉంటే పాలించే వాళ్ళు, పాలించబడే వాళ్ళు లేకపోతే అప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్న ప్రకారం ఇటువంటి రాజకీయాలు చేయడం అనేది ఎందుకు అటు జరుగుతుందో ఏమో అర్థం కావట్లేదు. కాబట్టి అల్లు అర్జున్ గారి పైన కూడా ఇటువంటి దాడి చేయడం లేకపోతే అల్లు అర్జున్ గారు ఏదన్నా ఆ రప్ప అనడం తగ్గేదేలే అనడం కూడా న్యాయం అయిపోయింది. సరే, ఆ టాపిక్లన్నీ వస్తే మాట్లాడుతున్నాం కాబట్టి అల్లు అర్జున్ గారికి వర్తించే సూత్రమే చంద్రబాబు నాయుడు గారికి వారి కుటుంబ సభ్యులు కూడా వర్తిస్తే అప్పుడు ధర్మం 4 పాదాల మీద నడుస్తుందని అనుకోవచ్చు. రైట్. పురుషోత్తం రెడ్డి గారు బేసిక్ ఇప్పుడు నాగార్జున గారు చెప్పి మనం చెప్పినాం అనుకో, రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, మీ రాష్ట్రంలో చూసుకోండి అంటారు, మా రాష్ట్రంలో చెప్పండి అంటారు. కాబట్టి మనం ఆ రాష్ట్రం ఎతకాలి. అల్లు అర్జున్ చట్టం అందరి ముందు సమానమే, కాబట్టి కొంతమందికి ఎక్కువ సమానంగా ఉంటా ఉంది. ఆ ఎక్కువ సమానం లేకుండా అందరినీ ఇప్పుడు అల్లు అర్జున్ గారి విషయంలో ఒక సిగ్నల్ ఇవ్వాలంటున్నారు రేవంత్ రెడ్డి గారు, మేము ఎవరిని స్పేర్ చేయమని. తెలంగాణలో ప్రతి విషయంలో అట్లే చేయండి. తెలంగాణలో జరిగిన ప్రతి విషయంలో కూడా అదే పద్ధతి ఫార్ములా పాటిస్తే అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉదాహరణ ముందుకు రాదు. మీ రాష్ట్రం పర్ఫెక్ట్గా ఉందండి, మా రాష్ట్రం కూడా ఎందుకని, లేకపోతే దేశంలో ఉన్న ఉదాహరణ అడిగి తీసుకొస్తారు. కాబట్టి ఖచ్చితంగా అల్లు అర్జున్ గారి విషయంలో కొంత కోపతాపాలు ఉన్నట్టున్నాయి ప్రభుత్వ అధినేతలకు. కొన్ని కారణాలు ఇచ్చేది బహిరంగ రహస్యమే. ఆ రీతి చట్టం ముందుకు సమానంగా చేయండి.
బట్ అట్ ద సేమ్ టైం ఆ జరిగిన మొత్తం విషయం పైన కూడా ఇతరుల జరిగే విషయాల్లో కూడా అదే ఫార్ములా పాటిస్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని అందరూ మెచ్చుకుంటారు. అదే పనిగట్టుకుని చేశారు అనే విమర్శ అయితే వస్తూ ఉంది. మరి అది ఏ రకంగా వస్తుంది, కోర్టు ఏ రకంగా డిసైడ్ చేస్తుందో చూడాలి. అత్యుత్తమ పాలనకు రామరాజ్యమే కోలమానం. అయోధ్యలో బాలరాముణ్ణి సందర్శించుకున్న సీఎం చంద్రబాబు. అంతేకాకుండా మీ తిరుపతిలో నిన్న ఆయన చేసిన ఉపన్యాసం మీద కూడా వామపక్షాలు కానీ వాళ్ళు కానీ చాలా తీవ్రంగా మండిపడుతున్నారు. పురాణాలను బోధించమంటారేంటి, కార్టూన్ సినిమాలను బోధించమంటానికి పురాణానికి పోల్చుతారేంటని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. సిపిఎం మధు గారు కూడా గట్టిగా చెప్పారు, ఇదేంటి తిరోగమనవాదానికి వెళ్తున్నారు. చంద్రబాబు గారు గతంలో ఎప్పుడు ఇట్లా మాట్లాడలేదు కదా, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారంటారు? రామరాజ్యం అని, ఇంకోటనో పురాణాలు చెప్పండి అనో, బకాసురులను, ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నట్లు? ఏంటి ఏమన్నా ఆయనలో పూర్తి మార్పు వచ్చేసినట్టు అనుకోవాలా పురుషోత్తం గారు? ఇంకా రెండే కారణాలు. ఒకటి బీజేపీతో సావాసం, రెండోది బీజేపీ కీలకంగా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ పక్కన ఉన్నాడు. ఇంతకు మించిన కారణాలు ఏమీ లేవు. రెండు కారణాలు. ఒకటి బీజేపీతో సావాసు, రెండోది అక్కడ చీఫ్ భగవత్ గారు ఉన్నారు కాబట్టి భగవత్ ఉన్నారు కాబట్టి భగవంతుడి విషయాలని చెప్పినాడు. దీన్నే మొత్తం రాష్ట్రం అంతా చెప్తే నాకేం అభ్యంతరం లేదు. కనీసం రాష్ట్రం అంతా ఇదే పద్ధతిలో పోతే మళ్ళీ అమరావతికి వస్తే మనం ఇప్పుడు మహాభారతం రామాయణంలో అట్లాంటి బిల్డింగ్లు కట్టారా? ఏది 14 ఫ్లోర్లు 15 ఫ్లోర్లు ఏం కట్టుకోలేదు కదా, ఆ కాలం నాటి బిల్డింగ్ 50 ఫ్లోర్ల బిల్డింగ్లు. ఆ పాయింట్ ఏంటంటే రాముడు ఖచ్చితంగా ఆదర్శమే, కానీ రాముడు లాగా మనం ఉన్నామా ఫస్ట్ పాలకులు ఆలోచించాలి కదా. పాలకులు ఎవరు ఆలోచించాలి? ఈరోజు అధికారంలో ఢిల్లీ వాళ్ళు, ఈరోజు అధికారంలో రాష్ట్రం వాళ్ళు ఆలోచించాలి. రాముడిలాగా రాముడి కింద మొదటి పేరేంది? అబద్ధాలు ఆడకూడదు. మనం అబద్ధాలు ఆడుతున్నామా లేదా అనేది ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించుకుంటే ఎన్నికల్లో ఏం చెప్పినాం, ఎన్నికల తర్వాత ఏం చెప్తున్నాం. కాబట్టి అబద్ధాలు ఆడకూడదని రాముడు చెప్పాడు, పాటిస్తున్నామా? అందరితో సమానంగా ఉండాలంటున్నారు, పాటిస్తున్నామా? కాబట్టి రాముడిని చెప్పడం కాదు, రాముడి పాలనను తేవడం అంటే ధర్మపాలన అబద్ధాలు ఆడకూడదు. ఈ ఒక్కటన్నా కనీసం పాటించగలిగితే మనం పురాణాలను దాని నుంచి నేర్చుకోవాల్సింది అదే పురాణాల నుంచి. బకాసురుడు నవ్వుకోవడం, ఆయనకే నవ్వు వచ్చింది బకాసురుడు శిశుపాలుడు అన్నప్పుడు. అది సెల్ఫ్ గా వచ్చేసి ఉంటుంది. నేను పురాణ గాథలు చెప్పేటప్పుడు చెప్పేవాళ్ళు దాన్ని పాటించాలి, అప్పుడు ఈజీగా రిసీవ్ చేస్తారు ప్రజలు. అంటే నేను పూర్తిగా ఆమోదించలేను మీ విషయంలో. పురాణాల్లో కూడా కొన్ని చాలా అభ్యంతరకరమైన విషయాలనండి, లేదా కొన్ని ఇబ్బందికరమైన విషయాలనండి, అవన్నీ ఉంటాయి. కానీ వాటన్నింటినీ పాటించమని ఎట్లా చెబుతావు? సమాజంలో కాలం మారుతూ ఉంది, మోడర్న్ యుగం వస్తూ ఉంది, దానికి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసుకుంటూ శాస్త్ర విజ్ఞానం పెరుగుతూ ఉంది. ఇవన్నీ నేను ఒక పక్క చెబుతూ ఇంకో పక్క పురాణాల్లో పాటించమంటే పురాణాల్లో మనం ఆ ప్రస్తావన తీసుకురావచ్చో లేదో కానీ తీసుకొస్తే మళ్ళీ మనబొట్టాళ్ళ మీద దాడులు చేసే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి నేను ఆ ప్రస్తావనలోకి వెళ్ళట్లా. ఇప్పుడు అన్నీ ఆదర్శకమైన పాత్రలుగా ఉండవు కదా, ఏ కథ రాసినా ఏ పురాణం రాసినా కూడా. మరి అటువంటి వాటిని ఎట్లా పూర్తిగా తీసుకోవటం? దాంట్లో ఉన్న పనికొచ్చే పాయింట్ల వరకు చెప్తే పర్వాలేదు, కానీ కొన్ని అభ్యంతరకరమైనవి కూడా ఉంటాయి కదా. ఆదర్శ పురుషుల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఆదర్శాలే, మొత్తాన్ని కాదు. ఏ పార్టీని నేర్చుకోవాలో అది సమాజానికి చెప్పాలి, చెప్పేవాళ్ళు దాన్ని పాటించాలి. చెప్పేదానికి, ఎందుకంటే ఒక ఆదర్శాన్ని బోధించేటప్పుడు ఆదర్శం కూడా అట్లే ఉంటుంది అనుకుంటారు సమాజం. ఈనాటి యువతరం ఏం చూస్తుంది? చెప్పేవాళ్ళని దృష్టిలో పెట్టుకుని కూడా దాన్ని రిసీవ్ చేసుకుంటుంది, ఇట్లే ఉంటారా అని. కాబట్టి ఫస్ట్ ఆదర్శ పురుషులు తీసుకోవాల్సింది ఆ పార్టీ. మీరు చెప్పినట్టు మహిళలకు చదువుకోకూడదు పురాణాల ప్రకారం, యాక్సెప్ట్ చేద్దామా? చేయలేము కదా. కాబట్టి రెండోది భారత రాజ్యాంగం ఏం చెప్తుంది? సైంటిఫిక్ పరిపాలన అంటుంది. మీరు భారత రాజ్యాంగం ఇంకా మార్చేలా. భారత రాజ్యాంగం ప్రకారం శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఉండాలి. మతం అనేది వ్యక్తిగతం, మతం అనేది పబ్లిక్ లైఫ్ లో రాకూడదు. మతం వ్యక్తిగతం, సైన్స్ అనేది పరిపాలన ఉండాలి. దానికి ఉల్టాగా మాట్లాడుతున్నారు. కాబట్టి మీరు చెప్పినట్టు 2 పాయింట్లు కరెక్ట్. ఒకటి, గతంలో ఉన్నటువంటి మరకలే మనం తీసుకోలేము. అట్ ద సేమ్ టైం గతంలో ఉన్న ఆదర్శాలు తీసుకునే అని చెప్పేవాళ్ళు మొదట ఆదర్శంగా ఉండాలి, లేకపోతే దాన్ని కూడా తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఈ తరంకు వస్తుంది.